హాయ్ ఫ్రెండ్స్! నేను రచించిన ఈ ముందడుగు కథ ఈనాడు పత్రికలో కూడా ప్రచురితమైంది. కథ పేరు ముందడుగు. మీతో కొంచెం మాట్లాడాలి నాన్న. మీరిప్పుడు ఫ్రీ అయితేనే. వింధ్య అడిగినప్పుడే అర్థమైపోయింది. ఇదేదో మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేపే సన్నాహాల్లో ఉందని. ఏంటన్నట్టు చూశారు ఆయన నా వైపు. నాకు తెలియదని తెలిసినా కూడా. అప్రయత్నంగా వినయ్ వైపు తిరిగాయి నా కళ్ళు. తెలీదన్నట్టు భుజాలు ఎగరేశాడు వాడు. దేని గురించి? గంభీరంగా అడిగారు. కాస్త నవ్వితే 4 కోట్ల నష్టం వచ్చినట్టు. నా ప్రాజెక్ట్ గురించి అంతే గంభీరంగా చెప్పింది. తండ్రికి తగ్గ తన్నయ్య. అది మర్చిపోమని అప్పుడే చెప్పాను. గుర్తులేదా? నేను మర్చిపోనని కూడా చెప్పాను. మీకు గుర్తులేదా? వింధ్య ధైర్యం నన్ను తీవ్రమైన షాక్కి గురిచేసింది. అసలు దీనికింత ధైర్యం ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. మొన్నటి వరకు మోహన్ ఎదుట మాట్లాడే సాహసమే చేయంది. ఈ మధ్య ఏకంగా వాదిస్తోంది. వింధ్య! తీవ్రమైంది మోహన్ స్వరం. సారీ నాన్న, ఆ ప్రాజెక్ట్ నా కల. 4 సంవత్సరాల నుండి దానికోసం ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. మీరు వదిలేయమని చెప్పినంత ఈజీగా నేను వదిలేయలేను. క్లుప్తంగా, స్పష్టంగా చెప్పింది తన నిర్ణయాన్ని. అయితే ఇప్పుడేమంటావే? ప్రత్యక్షమైపోయింది మా అత్తగారు. ఆవిడికి ఇలాంటి వాదనలంటే మహా సరదా. నేను ఖచ్చితంగా బెంగళూరు వెళ్తానంటాను. ఖచ్చితంగా అనే పదాన్ని ఒత్తి పలికింది. అసలేంటి నాన్న మీ సమస్య? ఇప్పుడు నేనేం చేయకూడని పని చేస్తున్నానని? స్టేట్ లెవెల్లో మా కాలేజ్ నుండి మా ప్రాజెక్ట్ సెలెక్ట్ అయిందంటే అర్థం చేసుకోరే. ఎందుకలా అన్నింటికీ అడ్డు తగులుతుంటారు? కాస్త ఆవేదన, బాధ ధ్వనించాయా గొంతులో. ఒక్కసారిగా నాలో ఏదో కలకలం. ఏవో గుర్తొస్తున్నాయి. ఇవే మాటలు ఎక్కడో విన్నాను. కాదు కాదు, నేనే అన్నాను. అచ్చం ఇలానే, వింధ్యలానే. అవును, నా కూతుర్లో నేనే కనిపిస్తున్నాను. అదే గొంతు, ఆ గొంతులో అదే కోపం, అదే బాధ. 25 ఏళ్ల క్రితం ఇలాగే నాన్నను అడుగుదామనుకున్నా. ఇంతే ఆవేశంగా నిలదీద్దామనుకున్నా. కానీ ఇంత తెగువ ధైర్యం నాకెక్కడివి? భయం. అన్నింటికీ భయమే. వింధ్యలానే ఎన్నో కోరికలతో, ఏవేవో లక్ష్యాలు పెట్టుకుని డిగ్రీ అవగానే ఉద్యోగ వేటలో పడ్డా. అలుపు సలుపు లేకుండా నా వంతు ప్రయత్నాలన్నీ చేశా. కానీ అదేంటో దురదృష్టం. అన్నీ చేతికందినట్టే అంది చేజారిపోయాయి. ఎంబీఏ చేస్తే భవిష్యత్ తారాజువ్వులా దూసుకుపోతుందని మా లెక్చరర్లు చెప్పేసరికి కొత్త ఆశలు మేల్కొన్నాయి నాలో. ఎలాగన్నా ఎంబీఏ చేయాలి, తర్వాత మార్కెటింగ్ చేయాలని, ఆ ఎంబీఏ ఫార్మల్ డ్రెస్సులు అంతా తిరగాలని, జాబ్ చేసి సొంత కాళ్ళపై నిలబడి ఫస్ట్ శాలరీతో అమ్మకి నాన్నకి బట్టలు కొనాలని, ఏవేవో ఆశల రెక్కలతో ఊహాలోకమంతా చుట్టేస్తుంటే పెళ్ళనే పదునైన కత్తితో ఒక్క వేటున కత్తిరించేశారు నా రెక్కలు. మనసాగక మెల్లగా నాన్న దగ్గర ఒకసారి కదిపాను. నువ్వేం ఉద్యోగాలు చేసి ఊళ్ళో ఏలక్కర్లేదులే. ఒక్కటే మాట. మరోసారి మళ్ళీ అడగాలనిపించలేదు. ఆశ చావక మోహన్ అడిగాను అభ్యర్థనగా. అక్కర్లేదులే, నీ సంపదంతా ఆస్తులు కూడబెట్టక్కర్లేదు. ఈ మాటతో పూర్తిగా మాయమైపోయాయి నా చిన్న చిన్న కోరికలు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నా జీన్స్తో పుట్టిన కూతురు నేను సాధించలేనిది సాధించడానికి ప్రయత్నిస్తుంటే ఏదో ఆనందం. దాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించాలనున్నా నేను అశక్తురాల్ని. మాదో సనాతన సాంప్రదాయాల కుటుంబం. మా నాన్న నన్నెంత కట్టుదిట్టమైన క్రమశిక్షణతో పెంచారో అంతే కట్టుదిట్టమైన ఆచారాలను ఇంటికి కోడలుగా పంపించారు. ఏ విషయంలోనూ నాకు స్వాతంత్రం లేదు. మా అమ్మలానే అక్కడ ఇక్కడ కూడా ఎప్పుడూ ప్రేక్షక పాత్రే. చివరికి పిల్లల పెంపకం విషయంలో కూడా అమ్మ నన్ను ఎలా కుందేల్లా పెంచిందో నేను విద్యను అలానే పెంచాను. మరి నాలో రాని ధైర్యం దానికెలా వచ్చింది? పెళ్ళై ఇన్ని సంవత్సరాల తర్వాత నా గుండె ఆనందంగా వేగంగా కొట్టుకున్నది ఇప్పుడే. అయినా మా ఇంట్లో ఆడపిల్లలు చదువులు ఉద్యోగాలంటూ గడప దాటి ఇంటి పరువు తీయరు. మా అత్తగారి అరుపులకు చెదిరాయి నా ఆలోచనలు. గడప దాటినంత మాత్రాన పరువు తీసినట్టేనా? అయితే అన్న ఎన్నిసార్లు పరువు తీశాడు? వాడు నువ్వు ఒకటేనా? ఏ, వాడేమైనా 2 సార్లు పుట్టాడా, 2 కొమ్ములతో పుట్టాడా? నా చెవుల్ని నేనే నమ్మలేకపోతున్నా. వింధ్యేనా ఇలా ఇంత ధైర్యంగా మాట్లాడేది? దీనికి ఇంత ధైర్యం ఇచ్చిందెవరు? నా ఆలోచనలకు అందటం లేదు. సందేహం లేదు. ఏదో జరిగింది. ఎవరో దీన్ని వెనుక నుండి ప్రోత్సహించి ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరది? ఎవరినన్నా ఇష్టపడుతుందా ఏంటి? అయినా నిన్ననేం ప్రయోజనంలే. పెంపకాన్ని అనాలి. నిరసనగా నా వైపు చూసింది మా అత్తగారు. ఏదో అనాలన్నట్టు అంది కానీ వాళ్ళిద్దరినీ ఏనాడు నా దగ్గర పెరగనిచ్చారు కనుక పిల్లలతో కనీసం 4 మాటలు కూడా మాట్లాడనివ్వరు. మాట్లాడితే అదో పెద్ద నేరం. అన్నయ్యతో వాటా అనవసరం. ఎలాగైనా ఇంటి వారసుడు.
నా మాట విని ఉద్యోగాలని ప్రాజెక్టులని బయట తిరగకుండా హాయిగా ఇంట్లో ఉండు. పైగా నీకు మంచి సంబంధాలు వస్తున్నాయి. దీనిపై ఇక వాదనలు అనవసరం తెగ్గొట్టేశారు. దేవుడా, ఈ మనిషి నిజంగా మనిషేనా? అసలు ఇన్ని సంవత్సరాలు నేను ఎలా భరించాను? ఎందుకంత వివక్ష? దాని మీద కనీసం ఆవగించేంత అభిమానమైనా చూపించరే. సారీ నాన్న, నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడు మీ మాట కాదనలేదు. ఈ ఒక్కసారికి కాదనాల్సి వస్తుంది. ఆహా, నా కూతుర్ని చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది. ఇలా ఉండాలి అమ్మాయి అంటే. ఎవరికైనా ఉండేది ఒకే జీవితం కదా. జీవితాంతం కాకపోయినా కొన్నాళ్ళైనా నచ్చినట్లు జీవించనివ్వచ్చుగా. ఊరికే ఉద్ధరిస్తున్నట్టు మధ్యలో దూరి గీతలు గీసి బంధించటం ఎందుకు? ఇదే నీ చివరి నిర్ణయం అయితే నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు. నేను రూపాయి కూడా ఇవ్వకుండా నీ ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ అవుతుందో చూస్తా. కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. కన్న తండ్రి కాదు, కసాయివాడు. ఎంత అహంభావమో! అందరూ తన మాటే వినాలన్న పంతం. ఇక నేను కల్పించుకోవాల్సిందే. అంతే మా తలరాతలు. వదిలేయ్ వింధ్య, నా తల్లివి కదూ, మనకంత అదృష్టం లేదమ్మా. ఎంతలా ఆపినా నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. తప్పుకో, అదే నా పిల్లలకి చెప్పే పద్ధతి అని నన్ను తోసి ముందుకు వచ్చింది మా అత్తగారు. చూడు పిల్ల, నీకంతగా ఉద్యోగం చేయాలనుంటే పెళ్ళయ్యాక మీ ఆయనకు చెప్పి చేసుకో. ఉచిత సలహా పడేసింది. నా కూతురు మీద దీని పెత్తనమేంటో. ఇలాంటప్పుడే ఆవిడ గొంతు నొక్కేయాలనిపిస్తుంటుంది. సరే నాన్న, నేను ఇక బయలుదేరుతా. ఏ కాలేజ్కో షాప్కో వెళ్తానంత ఇంత ఈజీగా చెప్పేసింది. వింధ్య, అప్రయత్నంగా అరిచేశాను. పిచ్చి పట్టిందా? ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఆడపిల్లవి. అది నువ్వు కొత్తగా ఈరోజు గుర్తు చేయక్కర్లేదమ్మా. రోజుకో 100 సార్లు నాన్న నానమ్మ గుర్తు చేస్తూనే ఉంటారు. నీ హెల్త్ జాగ్రత్త. నోరు మూసుకో, నా కోపం పెరిగిపోతుంది. కదిలావంటే కాళ్ళు విరగొడతా. నడు లోపలికి. అమ్మా, ఇప్పుడు నన్ను ఆపటానికి ప్రయత్నిస్తే నేను చచ్చినంతొట్టు. తర్వాత నీ ఇష్టం. ఎంత స్పష్టంగా సూటిగా చెప్పిందంటే మరో మాట బయటికి రాలేదు నా గొంతు నుండి. తర్వాత గంటసేపు మోహన్ బెదిరింపులు, అత్తమ్మ సాధింపులు. తీవ్ర స్థాయిలో జరిగిన వెనక్కి తగ్గలేదు వింధ్య. దాని ధైర్యం ఏంటనేది అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. దీన్ని ఆపలేను, వాళ్ళకి సర్ది చెప్పలేను. ఏం జరుగుతుందో ఏంటో. ఒంటరిగా అది ఎక్కడికని వెళ్తుంది? వింధ్యకి ఏమన్నా అయితే నేను ఉండగలనా? మోహన్, ప్లీజ్, నువ్వు మాట్లాడకు. నీకు అర్హత లేదు. కూతుర్ని హద్దుల్లో పెంచడం రాదు. అసలు ఎందుకు నువ్వు ఉన్నది? ఛీ! కోపంతో వడికిపోతుంది తన గొంతు. కాసేపు వింధ్యను వదిలి నా లోపాలను ఎత్తి చూపించారిద్దరు. తన పంతం నెగ్గించుకోవటానికి తండ్రితో పాటు తల్లిని కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజైనా దాన్ని వదిలిన్నానా? మా నాన్నకి భర్తకి నేనున్నా లేనట్టే అనుకునేదాన్ని ఇప్పటి వరకు. ఇక వింధ్యకు కూడా అంతేనా? నేనెవరికీ అక్కర్లేదా? ఏంటో, ఎంత బాధపడినా కన్నీళ్ళు రావటం లేదు. తుఫాన్ తర్వాత వచ్చేంత ప్రశాంతంగా ఉంది ఇల్లు. ఏం జరగనట్టు యథావిధిగా న్యూస్ చూడటంలో మునిగిపోయాడు మోహన్. పని మనిషి దగ్గర కూర్చొని ఊరందరి విషయాలు సేకరిస్తోంది అత్తయ్య. ఏదో ఫోన్ వస్తే బయటికి వెళ్ళాడు వినయ్. ఇంకా ఆగటం నా వల్ల కాలేదు. అది ఎక్కడికి వెళ్తుందో, ఎలా వెళ్తుందో. గబగబా లేచి పరుపుల కింద, చీరల మడతల్లో, డబ్బాల్లో డబ్బులు తీసి చెప్పుల్లో కాలు దూర్చి పరుగు తీశాను బస్టాండ్ వైపు. ఎంతైనా తల్లిని కదా, దానిలా నేను ఎలా వదిలేయగలను? ఎక్కువ వెతకనవసరం లేకుండా ఎంట్రన్స్లోనే కల్పించింది. పిలవబోయి ఆగిపోయా. దానికి సన్నిహితంగా నిలబడ్డాడు ఆ అబ్బాయి. నాకు ముందు నుండి సందేహమే ఇలాంటిదేదో ఉందని. లేకపోతే అంత ధైర్యంగా ఎలా బయటికి వస్తుంది? మోహన్ అన్నట్టు నా పెంపకం సరిగ్గా లేదా? మెల్లగా అటువైపు నడిచాను. నువ్వేం టెన్షన్ పడకు. దిగ్గానే స్వాతి నేను రిసీవ్ చేసుకుంటుంది. ధైర్యం చెప్తున్న ఆ గొంతు నాకు సుపరిచితమైనదే. వినయ్, టక్కున నా వైపు తిరిగి నెత్తురు తలలు దించుకున్నారు దొరికిపోయిన దొంగల్లా. ఒక్క నిమిషంలో తేరుకున్న వినయ్ పరుగులో నా దగ్గరికి వచ్చాడు. అమ్మ ప్లీజ్, నువ్వు కూడా నాన్న నానమ్మ చెప్పిన డైలాగ్స్ అయితే చెప్పొద్దు. వింధ్య మంచి టాలెంటెడ్, కాన్ఫిడెంట్ కూడా. భవిష్యత్తులో ఏం చేయాలో దానికి అవగాహన ఉంది. మీరెందుకు ఎదగనివ్వకుండా అడ్డుకుంటారు? అది కూడా నీలాగే జీవితాంతం వంటింట్లో చేస్తే నీకు ఇష్టమా? ఆవేశంగా అడుగుతున్నాడు వినయ్. ఆనందంతోనో అయమయంతోనో మాటలు రాలేదు నాకు. నా మౌనాన్ని కోపం అనుకున్నాడేమో. నేను వింధ్యకు సపోర్ట్ చేస్తున్నానని నాన్నకు తెలిస్తే బాధపడతారు, అంతే. కానీ నన్ను ఇంటి నుండి బయటికి వెళ్ళమన్నారు కదా. నాన్నని బాధ పెట్టడం ఇష్టం లేకనే ఇంట్లో సైలెంట్గా ఉన్నా. అర్థం చేసుకో. సర్ది చెప్పటం మొదలుపెట్టాడు. వాడి ప్రయత్నాలకు నవ్వొచ్చేసింది. అమ్మయ్య, నువ్వు నవ్వావంటే ఒప్పుకున్నట్టే. థ్యాంక్ గాడ్, బతికించావు. ఊపిరి పీల్చుకున్నాడు. ఆల్ ది బెస్ట్ వింధ్య.
జాగ్రత్త, రోజుకొక్కసారైనా ఫోన్ చేస్తావు కదూ. ఇంట్లో నీ అరుపులు, అల్లరి ఏం లేకుంటే ఆ నిశ్శబ్దానికి నేనేమైపోతానో. నిట్టూరుస్తూ డబ్బులు తన చేతికిచ్చాను, రెప్పల నుండి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ. అమ్మా, గద్గద స్వరంతో ఏడ్చేస్తుందనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నీకు ఫోన్ చేయకుండా, నీ గొంతు వినకుండా నేను మాత్రం ఉండగలనా? కానీ తప్పదు. ఇప్పుడు ఈ క్షణాలు నా చేతుల్లో ఉన్నాయి. కాస్త ధైర్యం చేసి అడుగు ముందుకు వేయకుంటే నేను అనుకున్నది సాధించలేకున్నా, ప్రయత్నించి ఓడిపోయానన్న తృప్తి ఉండని. ప్రయత్నమే మొదటి మెట్టు. స్థిరంగా చెప్తున్న వింధ్య నా కళ్ళకు యుద్ధంలో సైనికుడిలా కనిపించింది. దట్స్ ద స్పిరిట్ మై డియర్ మంకీ. అయినా నీకని కష్టాలు పడే ఛాన్స్ రాదులే. 1 వీక్ స్వాతి దగ్గరుండి డాక్యుమెంటేషన్ అంతా చేసాయి, తర్వాత నేను వచ్చేస్తాగా. తన భుజాల చుట్టూ చేతులేస్తూ చెప్తున్న వినయ్ చేతిని గట్టిగా పట్టుకుంది. లావాలా ఉబికి వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుంటుంది. బీ బ్రేవ్ రా. నువ్వేం మాకు దూరం అవ్వట్లేదు, కాస్త దూరంగా వెళ్తున్నావంతే. ధైర్యం చెప్తున్న వినయం చూస్తుంటే ముచ్చటేస్తుంది. అంతకంటే ఎక్కువ ఆశ్చర్యం కూడా. ఈ రాక్షసులు ఇద్దరే కదా ఇంట్లో బయట నన్ను నిమిషం నిలబడనీక కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ చెప్తూ విసిగించి విసిగించి చంపేవారు. అయినా వీళ్ళిద్దరి మధ్య అంత దృఢమైన బంధం ఎప్పుడు ఏర్పడింది? బద్ధ శత్రువుల్లా ఉండేవారు. ఇది నిజంగా షాక్, పెద్ద షాక్. శత్రుత్వంలో సాన్నిహిత్యాన్ని నేను ఎందుకు గుర్తించలేకపోయానో. బస్ హారన్ మోగేసరికి చకచకా కదిలింది వింధ్య. మెట్లు ఎక్కుతూ వెనక్కి తల తిప్పి చూసింది మా వైపు. వినయ్తో పాటు నేను కూడా 2 చేతులు పిడికిళ్ళు బిగించి మూసిన బొటన్ వేలు తెరిచి ఆల్ ద బెస్ట్ చెప్పా. విలువైన కన్నీళ్లను జారనివ్వకుండా రెప్పలతో బిగించి లోపలికి వెళ్ళిపోయింది. ఇలా వెన్నుతట్టి ప్రోత్సహించే అన్నయ్య ఆనాడు నాకు లేడన్న బాధ కన్నా నా కూతురికైనా ఇలాంటి భరోసాని ఇవ్వగలిగానన్న గర్వమే ఎక్కువ. అయినా అటువంటి ఇంట్లో పుట్టి పెరిగిన వినయ్ వాళ్ళలా ఉండకపోవడం నిజంగా మా అదృష్టమే. ఇంకా నాకు వింధ్య గురించిన బెంగ లేదు. మరో గట్టి హారంతో కదిలింది బస్. దూసుకెళ్తోంది వింధ్య గమ్యం వైపుగా. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ మై స్టోరీ.